జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో ఎంపీ అరవింద్ పర్యటించారు. గత 2 రోజుల క్రితం భారీ వర్షాలకు నేలరాలిన పంటలను పరిశీలించారు. అనంతరం బాధిత రైతులతో మాట్లాడుతూ వారి గోడును తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 50,000 అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులను గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 20 కోట్లు ఖర్చు చేస్తూ బీఆర్ఎస్ సభ ఎవరి కోసం నిర్వహిస్తుందో చెప్పాలన్నారు అరవింద్. ఇక్కడ మా నాన్నలు ఆలీలు ఉండే వ్యవసాయం ఎలా ఇస్తారు. మా ఊర్లే కూర్చొని మాది ఏ ఊరు సార్? కూర్చొని కూర్చొని సర్వేలు సరిగా కాలేదు. కొద్దిగా సర్వేస్ ఇన్డెప్త్ సర్వే చేయండి. చేసి కొద్దిగా దీన్ని ప్రయారిటీ మీద స్టేట్ గవర్నమెంట్ తొందరగా రిపోర్ట్ పంపించండి. కొద్దిగా ప్రయారిటీ మీద తీసుకోండి. ఎన్నో దగ్గర అయితే దీనికి ఒక ముందు చూపుతోటి ఇటువంటి అఘాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి. ఇది 2014 నుంచి 24 దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకో. వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా సంవత్సరంన్నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు. ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి. ప్రభుత్వాల దగ్గర కూడా ఇక మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు. నేను 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా, కానీ 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసింది. అంటే నువ్వు చేతులు ఎత్తేసేయడం లెక్క. వీళ్ళకి రైతు భరోసా లేదు, వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా కాలే, వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు. ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు. కనీసము ఒక సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఒక అండగా ఉంటది. సర్వే నెంబర్ చూసి చెక్ చేయండి.